బండి భగీరథ కేసులో కీలక పరిణామం. తీవ్రమైన లైంగిక దాడి జరిగినట్లు అదనపు సెక్షన్ జోడింపు. నేడు విచారణకు రావాలని నోటీసులు. అందుబాటులో లేని భగీరథ్. ఏదైతే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో నిందితుడుగా ఇప్పుడు ఏదే కేసు బుక్ అయిందో ఆయన మీద, ఆయన నేడు ఈరోజు విచారణకి రావాలని కోర్టు చెప్పిందంట. బట్ బండి భగీరథ్ అనేది అందుబాటులో లేడు, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అనేది వార్తల్లో వస్తున్న నిజం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ మీద నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న అభియోగాలపై అదనంగా మరో సెక్షన్ జోడించారు. బుధవారం తమ ఎదుట హాజరు కావాలని నిందితుడికి నోటీసులు సైతం జారీ చేశారు. సో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న అభియోగాలపై మరో అదనంగా ఇంకో సెక్షన్ కూడా యాడ్ చేసిరట. బుధవారం తమ ఎదుట హాజరు కావాలని నిందితుడికి నోటీసులు సైతం ఇచ్చారు. బట్ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ లోని సెక్షన్ 74, 75, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద గత శుక్రవారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంలోని కఠినమైన 5(1) రెడ్ విత్ 6 సెక్షన్ కూడా చేర్చారంట. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సోమవారం నుంచి ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు పర్యవేక్షణ అధికారినిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రీతిరాజ్ సోమవారం సాయంత్రం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. సో ఈ కేసుకి కూకట్పల్లి డీసీపీ రీతిరాజ్ నియమితులయ్యారు. బట్ ఈమె నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు వివరాలు కనుక్కొని ఎలా జరుగుతుంది, పురోగతి ఏముంది కేసులో అని అన్ని వివరాలు కనుక్కున్నారంట పేట్ బషీరాబాద్ పోలీసులో. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల తర్వాతనే ఈ కేసులో పురోగతి కనిపించిందని మీడియాలో వస్తున్న కథనాలు, మనం చూస్తున్న వాస్తవాలు, నిజాలు. సో ప్రతి పోక్సో కేసులో రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవుతారా? మళ్ళా మంత్రి కొడుకు పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయితే ఒక న్యాయం, ఒక చట్టం, మరియు మా సామాన్యులు పోక్సో చట్టంలో నిందితులైతే ఇంకొక న్యాయం ఉంటుందా అనేది ప్రజలు చూస్తున్నారు, గమనించాలి మీరందరూ. మళ్ళా ఇన్ని రోజులైన తర్వాత హైకోర్టుకి ఆయన బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు, మళ్ళీ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ దీని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది అనేది మనం చూస్తాం. బట్ ఇక్కడ తెలుస్తుంది ఏమంటే, బండి సంజయ్ గారి కుమారుడు, ఒక మంత్రి కుమారుడు, కేంద్ర మంత్రి కుమారుడు పోక్సో చట్టంలో నిందితుడైనప్పుడు జరుగుతున్న న్యాయం ఒకటి, బాధితురాలికి జరుగుతున్న న్యాయం ఒకటి, అండ్ అడ్వాంటేజ్ మినిస్టర్ కొడుకు అవడంతో జరుగుతున్న అడ్వాంటేజ్ ఒకటి. మరి సామాన్య ప్రజలు ఒకవేళ పోక్సో కేసులో నిందితులైతే వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజ్ నడుస్తుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. సో దీంట్లో క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే కేసులో చాలా పురోగతి వచ్చిందని మీడియాలో వస్తున్నారు, ఇంత పెద్ద పేపర్లో రాస్తున్నారు. కాబట్టి సో ఎందుకు రేవంత్ రెడ్డి గారు చట్టం తాను చేసుకుని పోతూ ఉంటే, అందరికీ సమానమైన న్యాయం కావాలంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమే అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ పోక్సో కేసులో ఎందుకు ఆదేశాలు ఇవ్వాలనేది నా ప్రశ్న. అండ్ బాధితురాలు తొలుత ఇచ్చిన వాంగ్మూలం సమగ్రంగా లేదని భావించిన ఆమె మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాలిక నివాసానికి ఒంటరిగా వెళ్లారు. సో డీసీపీ రీతిరాజ్ బాలిక నివాసానికి ఒంటరిగా వెళ్లారట. బాధితురాలితో దాదాపు 2 గంటల పాటు మాట్లాడి భగీరథ్ పరిచయం తర్వాత జరిగిన పరిణామాలు, లైంగిక వేధింపులు తదితర విషయాలపై ఆరా తీశారు. ఘటన తీవ్రత దృష్ట్యా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. అనంతరం తన కార్యాలయానికి చేరుకుని కేసు దర్యాప్తు అధికారి పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డితో సమావేశమై చర్చించారు. ఆ తర్వాతే కేసులో కొత్త సెక్షన్ జోడించారు. అనంతరం నోటీసులు సిద్ధం చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతన్ని పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భగీరథ్ ఫోన్ చివరి
లొకేషన్ ఆధారంగా కరీంనగర్ జ్యోతినగర్లోని ఆయన మేనమామ వైద్యుడు సిహెచ్ వంశీకృష్ణ ఇంటికి ఒక ఎస్ఐని పంపించారు. అక్కడ భగీరథ్ లేరనే సమాధానం రావడంతో నోటీసు కాపీని వంశీకృష్ణకు అందించారు. సో ఈ కేసు నమోదైనప్పటి నుంచి బండి సంజయ్ కేంద్ర మంత్రి, గౌరవనీయులైన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు అందుబాటులో లేదంట. సో బండి భగీరథ్ మొబైల్ ట్రేస్ చేస్తే ఆయన లాస్ట్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ లోని జ్యోతినగర్ లో ఆయన మేనమామ డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ ఇంటి లొకేషన్ చూపించింది. సో డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ లొకేషన్ కి ఒక ఎస్ఐని పోలీసు వాళ్ళని పంపిస్తే అక్కడ వంశీకృష్ణ గారు చెప్పింది ఏమంటే భగీరథ్ ఇక్కడ లేడు మా దగ్గరికి అయితే లేడు అని చెప్పారంట. అండ్ పోలీస్ వాళ్ళకు కూడా అక్కడ బండి భగీరథ్ కనపడలేదంట. సో కనపడని పక్షంలో నోటీసులు ఆయన లొకేషన్ లాస్ట్ వచ్చింది కాబట్టి ఆ వంశీకృష్ణ అనే డాక్టర్ మేనమామ సిహెచ్ వంశీకృష్ణ అనే మేనమామ బండి భగీరథ్ మేనమామకి పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చి వచ్చిర్రంట. సో ఆ 3 రోజుల్లో ఏం జరిగింది, ఫిర్యాదుల్లో బాధితురాలి తల్లి పేర్కొన్న తేదీల్లో ఏం జరిగిందనే కోణంలో ఆరా తీయడంపై పోలీసులు దృష్టి సారించారు. గతేడాది అక్టోబర్ 25న తన కుమార్తెను భగీరథ్ నానక్రామ్గూడలోని అపార్ట్మెంట్ కు తీసుకెళ్లి అక్కడే 2-3 రోజుల పాటు ఉండాలని బలవంత పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో మరో 2 స్నేహితులు ఉన్నట్టు చెబుతున్నారు. మొయినాబాద్ లోని ఒక ఫార్మ్ స్టేట్ లో నవంబర్ 13న ఇలాంటి వేధింపులు ఎదురైనట్లు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న రాత్రి మొయినాబాద్ లోని మరో ఫార్మ్స్ లోను బ్రీజర్ తాగాలంటూ తన కుమార్తెను భగీరథ్ బలవంత పెట్టినట్టు, రాత్రి సమయంలో ఆమె గదికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఆ సమయంలో మరో 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఆరా తీసేందుకు ఆయా సందర్భాల్లో ఉన్న వారి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేయనున్నారు. సో 3 సార్లు అటాక్ జరిగింది అని చెప్తారు దీంట్లో. మళ్ళీ డిసెంబర్ 31 రోజు, నవంబర్ 13న అండ్ దీంతో పాటు మొయినాబాద్ లోని ఫార్మ్ స్టేట్ లో నవంబర్ 13న అండ్ డిసెంబర్ 31 2 సార్లు ఇక్కడ చూపిస్తున్నారు. సో అప్పుడు కూడా బ్రీజర్ తాగాలని బలవంత పెట్టి ఆ అమ్మాయిని బ్రీజర్ కూడా తాపిచ్చారంట గౌరవనీయులైన బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ గారు. సో నెక్స్ట్ ట్విస్ట్ ఎలా జరుగుతుంది, మళ్ళా తెలంగాణ హైకోర్టుకి అయితే ఆయన కొడుకు బండి భగీరథ్ ఆశ్రయించాడు. ఇంటరిమ్ బెయిల్ కోసం, యాంటీసెప్టరీ బెయిల్ కోసం ఆయన ఆశ్రయించారు. మళ్ళా హైకోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. బట్ అండ్ పోలీసులు దీంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, దీనిలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ ఎలా ఉంటుంది అనేది తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.